ఉచిత బస్సు, మహిళలకి డబ్బులు 2,500 రూపాయలేమో నెలకి. ఇవి మనమందరం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్ళు విమర్శిస్తుంటారు. సేమ్ టైం వాళ్ళకి వస్తుంటే ఎవరు ఆపలేరు. వచ్చే డబ్బులు ఎవ్వరు వదులుకోరు. వచ్చే ఫ్రీని ఎవరు వదులుకోరు. కాంగ్రెస్ పార్టీది లాంగ్ స్టాండింగ్ వ్యూహమే. సుదీర్ఘకాలం పాటు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ వృద్ధులలో ఇప్పటికీ మైండ్లో ఉండిపోతుంది. తెలంగాణలో రూరల్లోనే కాంగ్రెస్ గెలవడానికి కారణమైంది అదే. అలాంటి ఫీలింగ్ దాదాపుగా పాత తరం వృద్ధుల్ని చూస్తే ఎమర్జెన్సీ పెట్టినా ఇందిరాగాంధీనే గెలిపించారు. అలాగే అరాచకం చేసిన ఇందిరాగాంధీనే గెలిపించారు. రాజీవ్ గాంధీ అప్పుడు గెలిపించారు. టోటల్గా నార్త్ ఇండియా తిరస్కరించిన టైంలో కూడా కాంగ్రెస్ని కాపాడింది సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఈ పేదలు. బ్రిటిష్ వాళ్ళ వలసలతో అంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఎక్కువ కాలం ఉన్నటువంటి చోట్ల మనకి ఆ వంశపారంపర్య రాజసత్వాన్ని రాజకీయాన్ని అంగీకరించే తత్వం దానికి తోడుగా కాసిన గిఫ్ట్లు ఇస్తే అట్లాంటి గిఫ్టులు కాంగ్రెస్ పార్టీని వాటికి కూడా ఏం పెట్టింది ఏం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీరా. ఇప్పుడు మహిళల్లో ఆ ముద్ర వేసుకోవడమే కాంగ్రెస్ పార్టీ వ్యూహం, లాంగ్ స్టాండింగ్ వ్యూహం. ఇప్పుడు రేపు పొద్దున ఏదైనా ప్రభుత్వం వచ్చి రేపు మేము తీసేస్తామని చెప్పగలుగుతుందా? మేము వస్తే తీసేస్తామని చెప్పగలుగుతుందా? ఎంతకంటే ఎక్కువ బస్సులు పెడతామని చెప్పాలి. లేదు అంటే తీసేసిందంటే కనుక ఒకవేళ తాము అధికారంలోకి వచ్చాక తీసేస్తే మహిళలు మళ్ళీ కాంగ్రెస్ని తీసుకొస్తారు. ఒక్కసారి ఉచితం అలవాటు పడ్డాక వెనక్కి తీయడం ఎవ్వడి వల్ల కాదు. అదే కాంగ్రెస్ పార్టీ వ్యూహం. లైఫ్ లాంగ్ దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఇవాళ బస్సు ఎక్కే ప్రతి మహిళ గుర్తుపెట్టుకుంటుంది కదా. రేపు పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రభుత్వం మారి ఇంకోటి వచ్చి ఛార్జీలు కట్టమంటే ఇంతకుముందు 100 రూపాయలు ఫ్రీ మాకు, ఇప్పుడు 200 రూపాయలు బిల్లు వేస్తున్నాం, 150 రూపాయలు టికెట్ అడుగుతున్నాం అని అనరా? లేకపోతే మనసులో అనుకోరా? అది అనిపించడమే ఇక్కడ కాంగ్రెస్ వ్యూహం. దీన్ని లైట్ తీసుకోవడం అంత ఆషామాషి కాదు.